మంచిది. ఇవాళ వాక్యం చెప్పే ముందు కొత్త నిబంధనకి సంబంధించి పాత నిబంధనకి సంబంధించి కొన్ని చిన్న విషయాలు చెప్పి ఇవాళ వాక్యాన్ని ముగిస్తాను. మనకి కొత్త నిబంధన గ్రంథంలో మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వాదన చేస్తూ ఉంటారు. ఎవరితో? శాస్త్రులతో, పరిసరులతో, సభ్యులతో. అయితే ఈ శాస్త్రులు, పరిసరులు, సభ్యులు మనం పేరు వినడం కానీ వీళ్ళు ఎవరు, వీళ్ళ చరిత్ర ఏంటి, వీళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎందుకు విధేయులు అంటే మాటల ద్వారా కానీ లేఖనాల ద్వారా ఈ విధంగా వస్తున్నాయి అనే దాని మీద తెలుసుకున్నాం. ఈ శాస్త్రులు కానీ, పరిసరులు కానీ, సభ్యులు కానీ వీళ్ళ ఆవిర్భావం అంటే వీళ్ళు ఎక్కడి నుంచి మొదలయ్యారంటే మనకి పాత నిబంధన గ్రంథంలో మలాఖీ అనేది చివరి పుస్తకం. దాని తర్వాత నుంచి ప్రభు ఏ ప్రవర్తన కానీ ఎవరిని కానీ పంపలేదు. ఇటు కొత్త నిబంధనలో వచ్చేటప్పటికి బాప్తిజం నుంచి యోహాను మనకి కనబడతాడు. ఇక్కడి నుంచి కొత్త నిబంధన అనేది ప్రారంభం అవుతుంది. అయితే మలాఖీ నుంచి ఈ బాప్తిజం నుంచి యోహాను ఈ మధ్య కాలంలో 400 సంవత్సరాలు ఉందని మనకి చరిత్ర చెబుతుంది. ఈ 400 సంవత్సరాల్లో మొదలైతే ఈ శాస్త్రులు, పరిసరులు, సభ్యులైననే ఒక తేడా. ఈ శాస్త్రులు ఎవరంటే మనకి యూదులు బబులోను చేతి వెళ్ళిన తర్వాత ఎక్కువగా మనకు కనబడతారు. మీకు ఉదాహరణకు చెప్పాలంటే నెహెమ్యా గ్రంథంలో శాస్త్రులు ఎజ్రా అని మనం చూసుకుంటాం. ఈ శాస్త్రులు బబులోను చెర తర్వాత అంటే వాళ్ళు ధర్మశాస్త్రం చెప్పడంలో కానీ, దేవుడు మాటలు చెప్పడంలో కానీ, మాటలు చెప్పడంలో కానీ ముందుగా ఈ పరిచయం అభిప్రాయం ఏంటంటే ఈ 400 సంవత్సరాల్లో జరిగిన చరిత్రలో వీళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని మేము కూడా అబ్రహాం సంతానం, దేవుడు మాతో కూడా మాట్లాడాడు, మాకు కూడా దేవుడు తెలుసు, దేవుడు వాక్యం మాకు కూడా సమానమే అని ఒక తెగల కింద విడిపోయారు. అయితే వీళ్ళు ఎవరు, వీళ్ళు ఏంటి అనేది వీళ్ళ గురించి తెలుసుకున్నాం. ఇదాక కొత్త నిబంధనకి సంబంధించి మీరు బైబిల్ చూడాల్సిన లేదు, నేను చెప్తాను. జస్ట్ ఊరికే దేవుడు సరిపోదు. ప్రస్తుతానికి శాస్త్ర గురించి చెప్తాను. ఈ శాస్త్రీయ పదం ఏంటంటే స్క్రైబ్స్ అని ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో లేఖకులు అంటే రాసేవాడు. మనం చూసుకుంటాం కదా ఎజ్రా గ్రంథం కానీ, ఈ నెహెమ్యా, దినవృత్తాంతాలు చరిత్ర ఏం చెప్తుందంటే ఎజ్రా గారు దీన్ని రాశారని. ఎప్పుడు రాశారంటే యూదులు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత ఆ చరిత్రనంతా తీసుకుని మళ్ళీ దాన్ని పునరాసి వచ్చిన యూదులకి దేవుడి ధర్మశాస్త్రం మనకి దగ్గరలోనే ఉంది. మనకి ఉరిమేగా చెప్పినట్టు ఈ చెర పూర్తయిన తర్వాత దేవుడు మనకి ఇస్తున్న రాజ్యంలో మళ్ళీ మనం వస్తాం అని చెప్పిన తర్వాత ఈ శాస్త్రం ఏం చేసేవారంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాసి దాన్ని భద్రపరిచేవారు. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే లేఖనాలు బోధించేవారు. మీకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు టీచర్స్ లాంటివి. మోసేకి దేవుడు ధర్మశాస్త్రం ఇస్తాడు కదా, ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ ధర్మశాస్త్రాన్ని ఈ శాస్త్రులు ఏం చేసేవాళ్ళంటే రాసి జనాలకి బోధించేవారు. అంటే ఒక టీచర్ ఎలాగైతే ఒక సబ్జెక్ట్ చెప్తారో అలా ఈ శాస్త్రులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి బోధించేవారు. ఎవరికంటే ఆ కాలంలో ఉన్న యూదులకి, ఇప్పుడున్న ఇజ్రాయేల్ దేశంలో ఎవరైతే ఆనాడు యూదులు ఉండేవాళ్ళో వాళ్ళకి వీళ్ళకి చెప్పేవారు. వీళ్ళు ఎవరంటే మతపరమైన నాయకులు కాదు. మనకి పరిస్థితులు కానీ సత్యగాయలు చూసుకుంటే వీళ్ళకి మతపరమైన నాయకులు కాకుండా పాలిటిక్స్ కూడా వీళ్ళకి ఉంటాయి. అంటే రాజకీయ పరంగా కూడా వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటంటే రాజకీయ జోలికి వెళ్ళరు. మాకు దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మేము సరిగ్గా పాటించలేదు కాబట్టి దేవుడు మమ్మల్ని శిక్ష కింద బబులోను చెరవేశాడు కాబట్టి ఇప్పటికైనా ఆయన రాక కోసం మేము ఎదురు చూస్తున్నామని చాలా నిష్ఠగా దేవుడు ఇచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని మోసే ద్వారా వాళ్ళు పొందుకున్న ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు. వీళ్ళు మతపరమైన నాయకులు అంటే రిలీజియస్ లీడర్స్. పొలిటికల్ గా అంటే రాజకీయ పరంగా వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు ఏంటంటే బోధిస్తారు, మతపరంగా జనాల్ని ధర్మశాస్త్ర ప్రకారంగా నడిపిస్తారు. దేవుడు ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళని నడిపిస్తారు. అయితే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని రాయడం, దాన్ని భద్రత చేయడం, మళ్ళీ దాన్ని
పునర్రాయడం, అంటే అవి పాత పడిపోతే మళ్ళీ దాన్ని రాసి ప్రిజర్వ్ దాచేవాళ్ళు. ఇవి శాస్త్రులు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? బోధించేవాళ్ళు, మత నాయకులు, టీచర్స్, స్కాలర్స్, రిలీజియస్ లీడర్స్. ఇంకా ఏం చేసేవాళ్ళంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తూ యూదులకి చెప్తా ఉండేవారు. ఎందుకంటే మనం దేవుడి మాట వినలేదు కాబట్టి ఈ శిక్ష మనకు వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి అయినా మనం దేవుడి మాటను వినాలి, ఈ ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి, కాబట్టి పాటిద్దాం అని చెప్పేవాళ్ళు. వీళ్ళకి పరిచయంతో సంబంధం ఉంటది, కానీ వాళ్ళతో కలవరు. పరిచయులు శాస్త్రులు ఒకేలా ఉంటారు కానీ వాళ్ళతో ఎక్కువ వీళ్ళు కలవరు. ఇతరులు చూడడానికి ఒకేలా ఉంటారు కానీ వాళ్ళతో కలవరు. ఆ పరిచయం గురించి కూడా చెప్తాను. కానీ వీళ్ళలో కూడా కొంతమంది పరిచయులు ఉంటారు కానీ వీళ్ళు పూర్తిగా శాస్త్రులు కాదు. అంటే వాళ్ళతో మతపరంగా కలిసి ఉంటారు, ఎందుకంటే ధర్మశాస్త్రం ఒకటే కాబట్టి వాళ్ళు మతపరంగా కలిసే ఉంటారు, కానీ పూర్తిగా వాళ్ళలోకి రారు. వీళ్ళు ఏం నమ్ముతారంటే మాకు మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చారు కాబట్టి అది మేము వినలేదు కాబట్టి మేము శిక్షకు లోనయ్యాం కాబట్టి ఇప్పటి నుంచి అయినా దేవుడిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని తూచా తప్పకుండా మేము పాటిస్తాం అని వీళ్ళు బోధించి వచ్చిన యూదా సమాజం సినగాగ్స్ అంటారు. సినగాగ్స్ అంటే ఇప్పుడు మనకి ఎలాగైతే దేవుని మందిరం అనుకుంటున్నామో అలా యూదులకి కొన్ని ప్రార్థనా మందిరాలు ఉండేవి. ఆ సినగాగ్స్ లో దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రతిని తీసుకునే వాళ్ళు, బోధించే వాళ్ళు, ఈ ధర్మశాస్త్ర ప్రతిని వాళ్ళు భద్రపరిచేవారు. అంటే ఎవరు దొంగలించకుండా, మళ్ళీ ఏ ఇబ్బంది రాకుండా సురక్షితంగా వాళ్ళు దాన్ని భద్రపరిచేవారు. వీళ్ళకి ఇంకో బాధ్యత ఏంటంటే న్యాయ నిర్ణేతలుగా కూడా ఉంటారు. ఉదాహరణకి చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిక్ష విధించేటప్పుడు వీళ్ళు కూడా ఉంటారు. అంటే వీళ్ళు తర్కిస్తారు, వీళ్ళు ఏ పాపం లేదు కానీ ఏదో విధంగా మరణ శిక్షకి లోన్ చేయాలి కాబట్టి అప్పుడు దాకా వీళ్ళలో విభేదాలు ఉన్నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపే సమయానికి వీళ్ళందరూ ఏకమవుతారు. శాస్త్రులు కానీ పరిచయాలు కానీ సభ్యులు కానీ ఏకమై ఏం చేద్దాం అన్న కమిటీ కింద, అంటే వీళ్ళు ఒక పక్క టీచర్స్ గా ఉంటారు, ఒక పక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తారు, ఒక పక్క ధర్మశాస్త్రాన్ని కాపాడతారు, ఇంకో పక్క ఇలా మతపరమైన చట్టాల్లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే వాళ్ళ సలహా తీసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మత పెద్దలు కాబట్టి ధర్మశాస్త్రం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళని అడిగి ఏది మంచిది, ఏ శిక్ష వేస్తే మంచిది, ఈ శిక్ష మీరినందుకు దేవుడు ధర్మశాస్త్ర గ్రంథంలో ఏ శిక్ష చెప్పాడు దాన్ని బట్టి ముందుకు వెళ్తారు. అయితే చెప్పినట్టుగా వీళ్ళు యూదులు చెర తర్వాత అనేది వీళ్ళు ఇంకా ఎక్కువ అయ్యారు. దీనికన్నా ముందు నుంచి వీళ్ళు ఉన్నారు, కానీ ఎప్పుడైతే యూదులు చెర నుంచి వచ్చారో అప్పటి నుంచి ఇంకా జాగ్రత్తగా తీసుకుని వీళ్ళు యూదా సమాజ మందిరంలో బోధించడం మొదలుపెట్టారు. వీళ్ళ విశ్వాసం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని రాతపూర్వకంగా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ రాతపూర్వకమైన ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తాం. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పాడో మేము అది చేయలేదు కాబట్టి, దేవుడు మోషే ద్వారా ఏదైతే మాకు ఇచ్చాడో అది మేము చేయాలి కాబట్టి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మేము ఇంకా మీరకుండా మేము పాటిస్తాం, జనాలు కూడా పాటించేలా చేస్తామని వీళ్ళు ఆ కాలంలో చేసేవారు. వీళ్ళు మతపరమైన రూల్స్ కూడా పెట్టేవారు. వీళ్ళు తరచుగా యేసు ప్రభువుతో వాదనకు వచ్చేవారు. ఎందుకంటే వీళ్ళ చట్టాలు కొంచెం దేవుడికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏమనేవారంటే మా చట్టాలను వ్యతిరేకించడానికి నువ్వు ఎవరు అన్నట్టు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నప్పుడు ఈయన కూడా వాళ్ళకి తిరిగి చట్టపరంగా సమాధానం ఇచ్చేవారు. అలా తర్కంగా వాళ్ళు విభేదించుకునేవారు. ఎవరు? శాస్త్రుడికి యేసు ప్రభువుకి పరం విషయం ఎక్కడంటే చట్టబద్ధమైన నియమాలు వీళ్ళు మీరేవారు. మోషే మాకు ధర్మశాస్త్ర చట్టాలు ఇచ్చారనుకున్నారు కానీ ఆ చట్టాలను వీళ్ళు మీరారు. ఆ చట్టాలను మీరడం ద్వారా ఎలా మీరారు? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏ లోపం లేకపోయినా సరే మోషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారం దేవదూషణ చేస్తున్నాడు కాబట్టి చంపాలి అని, ఏ దేవదూషణ చేయకపోయినా సరే అబద్ధమాడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆనాడు శిక్షకి గురి చేయడానికి వీళ్ళు కూడా కారణమయ్యారు. కాబట్టి వీళ్ళు మతపరమైన నాయకులు. ఇంకా చెప్పాలి, నేను అప్పటి చెప్పుకోవాలి కదా, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. వీళ్ళెవరు? శాస్త్రులు అంటే ఎవరు? మోషే ధర్మశాస్త్రాన్ని కాపాడే వాళ్ళు. మోషే ఏ ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడి ద్వారా తీసుకుని?
దేవుడు రాతపూర్వకంగా ఏ ధర్మశాస్త్రం అయితే ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు. ఈ ధర్మశాస్త్రం వాళ్ళు దాచి అవతలి తరానికి ఉపయోగపడేటట్టు వాళ్ళకి చెప్పేవారు. వీళ్ళు నియమాలు చట్టాన్ని కూడా వీళ్ళ చేతిలో తీసుకుని దాన్ని అమలు చేసేవారు. ఇంకా సినగాగుల్లో మందిరాల్లో బోధించేవారు. చట్టానికి సంబంధించి దేవుడు మనకి ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడని చెప్పి వాళ్ళని వాళ్ళ సమాజంలో బోధించేవారు. వీళ్ళు సొసైటీలో ఎలా ఉండాలనుకుంటారంటే, మాకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి మేము గొప్ప వాళ్ళమే, మాకు దేవుడు మాతోనే స్వయంగా మాట్లాడి మోసే ద్వారా ఇచ్చాడు కాబట్టి మాకు మీరు రెస్పెక్ట్, గౌరవం ఇవ్వాలి, ఎందుకంటే మేము దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తున్నాం కాబట్టి మేము గొప్ప వాళ్ళం, మీరు వింటున్నారు కాబట్టి మీరు తక్కువ వారు అన్నట్టుగా ఆనాడు వాళ్ళని చూసేవారు. మేము గొప్ప స్థానాల్లో ఉండేవాళ్ళు, ఎందుకంటే మాకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మేము చదువుకున్నాం కాబట్టి మేము విద్వాంస పండితులం కాబట్టి మాకు మీరు రెస్పెక్ట్ పాటు మేము వెళ్తున్నప్పుడు మాకు గౌరవం ఇవ్వాలి, మమ్మల్ని చాలా గౌరవంగా చూడాలని కొన్ని నియమాలు వీళ్ళు పెట్టుకునేవారు. అయితే వీళ్ళు ఏం నమ్ముతారంటే పునరుద్ధానం ఉందని నమ్ముతారు. అందరూ నమ్మరు. ఈ శాస్త్రుల్లోనే కొంతమంది, చెప్పారు కదా పరిసయ్యుల శాస్త్రుల్లో కొంతమంది బాగా ఉంటుంది. వీళ్ళలో కొంతమంది శాస్త్రులు ఏం నమ్ముతారంటే చనిపోయిన తర్వాత పునరుద్ధానం ఉంది. కొంతమంది నమ్మితే ఈ శాస్త్రులను ఇంకొంతమంది ఏంటంటే చనిపోతాం కానీ పునరుద్ధానం అనేది లేదు, దేవుడు ఇక్కడే తీర్చి ఇక్కడే చంపేస్తాడు కాబట్టి ఏదైనా ఉంటే ఇక్కడే మనం చూసుకోవాలి, మనకు చనిపోయిన తర్వాత దేవుడు ఎదురుగుండా పునరుద్ధానం కానీ జడ్జిమెంట్ కానీ లేదా కొంతమంది నమ్ముతారు. అయితే చాలా మంది శాస్త్రులు ఏంటంటే పునరుద్ధానం అంటే నమ్ముతారు. వీళ్ళు చెప్పాను కదా ధర్మశాస్త్ర గ్రంథాన్ని దాన్ని అమలు చేసి దాన్ని కాపీ చేసి ప్రజలందరికీ చెప్పి సమాజ మార్గంలో అందరినీ చక్కగా నడిచేలాగా నడిపిస్తారు. ఇంకా వీళ్ళు ఏంటంటే అన్ని విధాలుగా ఎవరైతే విశ్వాసం నుంచి అంటే ధర్మశాస్త్ర గ్రంథం నుంచి పక్కకు వస్తారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకి దేవుడి గురించి చెప్పి మనం నిబంధనని ఎందుకు మీరాము, మనం చేసిన పాపం ఏంటి, దేవుడు మనకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఏంటనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్తారు. వీళ్ళు ఏంటంటే ఇదంతా మేము చేస్తున్నాం కాబట్టి మేము కొంచెం ఒక సెలబ్రిటీ హోదా కావాలి అనుకునే వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ మాకు ఉంది కాబట్టి నేనైతే మీకు చెప్తున్నాం కాబట్టి మీరు కొన్ని నియమాలు మేము పెడితే దాన్ని కూడా మీరు ఫాలో అవ్వాలి. అప్పట్లో ఉన్న జనాలు ఏమనుకునేవారంటే ఏమో వీళ్ళకింత తెలివి ఉంది, వీళ్ళకింత నాలెడ్జ్ ఉంది కాబట్టి వీళ్ళు చెప్పే రూల్స్ కూడా దేవుడు చెప్పాడేమో అనుకుని కొన్ని నియమాలు వీళ్ళు సొంతంగా పెట్టుకునేవారు. కాబట్టి ఆనాడు ఈ 400 సంవత్సరాల కాలంలో ముందు నుంచి ఉంది ఎవర్రా అంటే శాస్త్రులు. ఈ శాస్త్రులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని కాపాడేవారు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాసి దాన్ని కాపాడేవారు, యూదులకు బోధించేవారు. వీళ్ళొక టీచర్స్, వీళ్ళకి మతపరమైన హక్కులు ఉంటాయి కానీ రాజకీయపరమైన హక్కులు ఉండవు. అంటే వీళ్ళు ఏదైనా శిక్ష అమలు చేయొచ్చు కానీ వీళ్ళు చేయడానికి ఉండదు. అదే కదా యేసుప్రభు వారిని ఎక్కడ తీసుకెళ్లారు, పిలాతు దగ్గరకు, వాళ్ళ దగ్గర తీసుకెళ్లి శిక్ష అయితే పిలాతు ఏమంటే మీరు శిక్ష వేసుకోండి, మరి మీ మతంలో మీ చట్టంలో ఉంది కదా మరి ఎందుకు శిక్ష వేయాలంటే మేము ఆచరిస్తాం కానీ శిక్ష వేసే అధికారం మాకు లేదంటారు వాళ్ళు. అది మనకి 4 సువార్తల్లో కనబడుతుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ లాస్ దేవుడి నియమాలను చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. కానీ ఏంటంటే మాకు అంతా తెలుసు అనే గర్వం, దేవుడు మాతోనే మాట్లాడాడని గర్వం. మేము పాపం చేశాం కానీ దేవుడు 70 సంవత్సరాల వరకు మమ్మల్ని రప్పించాడంటే మేము చేసిన నీతి న్యాయం కాదు కానీ దేవుడు మేమంటే ఇష్టం, దేవుడికి నేనే ఇష్టం. కాబట్టి ఈ ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది కాబట్టి మేము స్పెషల్, మేము డిఫరెంట్. కాబట్టి ఈ ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది కాబట్టి దేవుడు అందరికంటే ఎక్కువ మమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి మేము ప్రత్యేకించబడిన వాళ్ళమని ఆనాడు సమాజంలో కొంచెం గందరగోళం చేసేవాడు. ఈ గందరగోళం వల్ల ఏమైందంటే ఈ శాస్త్రం నుంచి పరిశైలు కొంతమంది వేరయ్యారు. ఇప్పుడు శాస్త్రులు అంటే ఎవరు అర్థమైందిగా, శాస్త్రులు అంటే ఎవరు, వీళ్ళు మలాఖీ నుంచి కొత్త నిబంధన మత్తయి సువార్త ప్రారంభం మధ్య నుంచి ఉన్నవాళ్ళే. ఉదాహరణకి ఎవరు శాస్త్రులు అంటే ఎవరు,
మోషే ధర్మశాస్త్రాన్ని చెప్పేవాళ్ళు. ఉదాహరణకి ఎవరు అంటే ఎజ్రా. ఈ ఎజ్రా ముందు నుంచి ఉన్నాడుగా, ఎజ్రా గ్రంథం ఉంది కదా పాత నిబంధనలో. ఈ శాస్త్రులు 400 సంవత్సరాల క్రితం ముందు నుంచి ఉన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితుల దగ్గరకు వద్దాం. ఇప్పుడు మీకు శాస్త్రులు అంటే ఎవరు అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి ఒక బ్రీఫ్ చెప్పాను. శాస్త్రులు అంటే పాత నిబంధన మలాఖీ నుంచి కొత్త నిబంధనకి ఈ మధ్య కాలంలో ఏదైతే ఉందో దానికంటే ముందు నుంచి ఉన్నవాళ్ళు. దానికి ఉదాహరణ ఏంటంటే ఎజ్రా. వీళ్ళు ధర్మశాస్త్ర గ్రంథాన్ని, దేవుడిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించేవాళ్ళు, దాన్ని భద్రపరిచేవాళ్ళు, జనాలకి చెప్పేవాళ్ళు, మత నాయకులు, స్కాలర్స్, టీచర్స్, ఒక గౌరవమైన హోదాలో ఉండాలని కోరుకునేవాళ్ళు. ఇక్కడికి శాస్త్రుల సంగతి అయిపోయింది. ఇప్పుడు పరిసయుల సంగతికి వద్దాం. ఈ పరిసయులు అంటే ఎవరు అంటే పారసీ అనే హీబ్రూ పదం. ఈ పారసిన్ అంటే లేదా పరుషున్ రెండిట్లో ఏదో అనొచ్చు. దీని అర్థం ఏంటంటే మేము వేరుపరచబడ్డాం లేదా మేము పవిత్రులని. పరిసయులు అంటే ఎవరంట? మన అర్థంలో తీసుకుంటే వేరుపరచబడిన వారు, పవిత్రులు. మీకు ముందు చెప్పాను కదా, శాస్త్రం నుంచి కొంతమంది వేరయ్యారు. ఎందుకు వేరయ్యారు? వాళ్ళ సిద్ధాంతాలు కొన్ని నచ్చగా, వాళ్ళకి తెలియక, దేవుడి లేఖనాలని సరిగ్గా అర్థం చేసుకోక ఒక తెగ వీళ్ళు విడిపోయారు. ఈ శాస్త్రులు అనే వాళ్ళు ఒక గ్రూప్ అయితే, ఇప్పుడు పరిసయులు అనే వాళ్ళు ఒక గ్రూప్. ఈ పరిసయులు ఎవరని ఇప్పుడు చెప్పాను కదా, దీని అర్థం ఏంటంటే వేరు చేయబడిన వారు లేదా పవిత్రులు అని. అయితే వీళ్ళ ప్రారంభం ఎక్కడి నుంచి మొదలైంది అనేది చూద్దాం. వీళ్ళు ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ అంటే యెరూషలేము, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రారంభమైంది వీళ్ళ పరిచర్య. యెరూషలేము, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో. వీళ్ళు యూదా ప్రాంతాల్లో శాస్త్రులు మొదలైతే పరిచయాలు ఎక్కడి నుంచి మొదలయ్యారు? యెరూషలేము, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి మొదలయ్యారు. వీరు ప్రభావం ఏంటంటే వీళ్ళకంటే ఎక్కువగా ఉండేది. వీళ్ళకి మాదిరిగా ఉంటే వీళ్ళకంటే ఎక్కువగా వీళ్ళ యొక్క ప్రభావం ఉండేది. అంటే వీళ్ళ మాట వాళ్ళకంటే ఎక్కువగా చలామణి అయ్యేది. నేను చెప్పేదంతా కొంచెం జాగ్రత్త అర్థం చేసుకోండి. లాస్ట్ లో మీకు కంక్లూజన్ ఇస్తాను, అప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది. మీకు ఇది అర్థమైతే 4 సువార్తల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, సద్దూకయ్యుల్ని ఓరగా పెడతా ఉంటాడో, వాళ్ళకు ఎందుకు విభేదిస్తాడో, వాళ్ళు ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చంపాల్సి వచ్చిందో మనకు తెలియాలి. చాలా మంది మనం చదివేటప్పుడు ఏంటంటే శాస్త్రులతో ఇలా అన్నాడు, పరిసయ్యులతో ఇలా అన్నాడు, సద్దూకయ్యులతో ఇలా అన్నాడు అని చదివి వెళ్ళిపోతాం. మరి వాళ్ళ ఆర్గ్యూన్ అంటే ఇది చాలా చరిత్ర, మీకు అర్థం అవడానికి చాలా సులభంగా నేను చెప్తున్నాను. ఇది తెలిస్తే మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న న్యాయం, ఆయన దేవాది దేవుడని, నరావతారికి వచ్చిన దేవుడని మనకు అర్థం అవుతుంది. వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు కదా, మీకు లేఖనాలని, దేవుని శక్తిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి నన్ను మీరు సరిగ్గా గుర్తించట్లేదు, మీ లేఖనాలు కూడా మీరు సరిగ్గా గుర్తించలేకపోతున్నారని. కాబట్టి ఈ పరిచయం ఎవరు? శాస్త్రం నుంచి వేరయ్యారు కాబట్టి వీళ్ళు వేరుపరిచిన వారు లేదా పవిత్రులుగా వీళ్ళు భావించుకుంటూ ఉంటారు. వీళ్ళు క్రీస్తు పూర్వం 160 నుంచి 150 ఆ కాలంలో అంటే మతవీయులు చరిత్ర మీకు తెలియగానే ఆ పేరు విన్నారు కదా, ఆ కాలంలో వీళ్ళ చరిత్ర మొదలైంది. ఈ మతవీయులు ఎవరంటే యూదా దేశం మీద అనేక రాజ్యాలు యుద్ధానికి వస్తున్నప్పుడు ఈ గ్రీకులు కానీ రోమియోలు కానీ వస్తున్నప్పుడు యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేశారు. సొలొమోను కట్టించిన దేవాలయాన్ని పడగొట్టేశారు. పడగొట్టిన తర్వాత మక్కవీయులని ఒక జాతి ఆవిర్భవించింది. మత్తతియా దాని నాయకుడు. వీళ్ళు ఏంటంటే దేవుడి ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం కాపాడాలి అదే కాన్సెప్ట్ వచ్చి యుద్ధం మొదలుపెట్టారు. ఎవరితో? ఆనాడున్న గ్రీకులతో కానీ రోమియోలతో కానీ యుద్ధం మొదలుపెట్టి మళ్ళీ తిరిగి దేవాలయాన్ని కట్టుకున్నారు. ఆ కట్టుకున్న పండుగనే వాళ్ళు ఏమంటారంటే హనూకా అంటారు. ఇది మనకి సువార్తలో కూడా ఉంటుంది. హనూకా అనే పండుగ వాళ్ళు ఎందుకు చేస్తారంటే, మేము దేవాలయాన్ని కష్టపడి సంపాదించుకొని యుద్ధాలు చేసి తిరిగి మళ్ళీ కట్టుకున్నాం కాబట్టి దేవుడు మాకు కృప ఇచ్చాడు కాబట్టి హనూకా అనే ఈ వృక్షం, అదే క్యాండిల్స్ లో ఉంటుంది చూడండి, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం.
ఒక స్టాండ్ ఇలా ఉండి 7 ఒత్తుల్లో ఇలా ఉంటాయి కదా, తెలుసా తెలియదా? ఆ పండుగ చేసేవాళ్ళు. అది ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ మక్కబేలు చరిత్ర నుంచి వీళ్ళు ఇంకా బాగా అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇంకా కఠినంగా మనం పాటించాలి. ఎందుకంటే శాస్త్రులు సరిగ్గా పాటించలేదు కాబట్టి మళ్ళీ నిర్లక్ష్యం మనకు వచ్చింది. మనం ఇంకా గట్టిగా ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించాలని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఓరల్ లా ప్లస్ రిటర్న్ లా, అంటే శాస్త్రులకు దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చారు కదా, అది దేవుడి మాట ద్వారా మోసే తీసుకున్నాడు. వీళ్ళు సమాజ మందిరానికి ఆనాడున్న యూదా దేశానికి ఏమైనా అలవాటు చేశారంటే మీరు ధర్మశాస్త్రాన్ని చదవడమే కాదు దాన్ని రాసుకోవాలి కూడా, మీరు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నట్టే కాదు దాన్ని చెయ్యాలి కూడా. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే నిర్గమకాండంలో దేవుడు ఏం చెప్తారంటే మీ దీని బాధ్యత పెళ్లికి కడతారు కదా, మీ బాధ్యత మీద నా వాక్యం ఉండాలి, మీ చేతి మీద నా వాక్యం ఉండాలి అనే పదాన్ని యాజ్ ఇట్ ఈజ్ తీసేసుకుని ఇప్పటికీ ఇజ్రాయెల్లో యూదులు ఏం చేస్తారంటే ఇక్కడ చిన్న తోర బైబిల్ కొత్త నిబంధన వాళ్ళకు ఉండదు కాబట్టి ఇక్కడ ఒక బైబిల్ కట్టుకుని చేతికి ఒక బైబిల్ తోర కట్టుకుని వాళ్ళ ఖాళీ ఉన్న సమయంలో ప్రతిసారి చదువుకుంటూ ఉంటారు. నా స్నేహితుడు ఇజ్రాయెల్ నుంచి మొన్న వచ్చారు, వెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది. కొంచెం దీని గురించి తెలుసుకుందామని అడిగాను. అయితే అక్కడ యూదులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఆచారాలు వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి అంటే అందరూ అలా ఉండరు, కొంతమందికి చాలా నిష్ఠగా ఉంటారు. ఆ నిష్ఠగా ఉన్న వాళ్ళు వీళ్ళు ఎలాగంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కానించి ఇక్కడ ఒక ధర్మశాస్త్ర ప్రతి ఉంటుంది, చేతిలో ధర్మశాస్త్ర ప్రతి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే నడిచేటప్పుడు, నుంచునేటప్పుడు, కూర్చునేటప్పుడు ఎవ్వరి ముఖం చూడరు, జస్ట్ ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఉంటారు, ఇలా ఊగుతూ చదువుతూ. అది ఎప్పటికీ మనం యూట్యూబ్ లో కానీ మనం చూస్తూ ఉంటే డ్రెస్సులు వేసుకుని ఇలా పిలకల్లాగా వేసుకుని ఉంటారు. వాళ్ళు ఇప్పటికీ ఏం నమ్ముతారంటే ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు ఇచ్చారు కదా, నేను పాటించలేదు కాబట్టి ఆనాడు మళ్ళీ నా మందిరం కూలిపోయింది, అయితే ఈ మక్కబేలు ద్వారా దేవుడు ఏదో కట్టించాడు, మేము హనుగా పండుగ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా మనం చాలా బాధ్యతగా ఉండాలని దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆత్మీయపరంగా చెప్పాడని. ఇక్కడ ఉండాలి, చేతికి ఉండాలి అంటే యాజిటీ అలా ఉండాలని కాదు, అది మీ హృదయంలో ఉంటే మీరు పాపం చేయడానికి దూరంగా ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే మన పరిచయులు చెప్పింది దైవవాకు కాబట్టి మీరు దేవుడు ఇచ్చిన ఆ మాట ఉంది కదా, అది మోసే రాసిచ్చారు కదా, మీరు చదవడం కాదు దాన్ని మీరు ఆచరించాలి కూడా, మీ డైలీ జీవితాల్లో దాన్ని ఆచరించాలి. మీరు నడిచేటప్పుడు చదవమన్నాడు దేవుడు, పడుకునేటప్పుడు చదవమన్నాడు అని ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది కాబట్టి దాన్ని యాజిటీస్ గా వాళ్ళు తీసుకుని నుంచునేటప్పుడు చదువుతారు, నడిచేటప్పుడు చదువుతారు, పడుకునేటప్పుడు చదువుతారు, ఖాళీ సమయాల్లో కూడా చదువుతారంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అలాంటి వాళ్ళ దగ్గరికి లేదా మాట్లాడినా సరే వాళ్ళమంతా మాట్లాడడానికి ఇష్టపడరాం. అంత నిష్ఠగా ఇప్పటికీ యూదుల్లో ఒక తెగ ఇప్పటికీ ఉంది కాబట్టి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. అయితే చెప్పిన కదా వీళ్ళు మక్కబేలు సమయంలో చరిత్రలో ఉన్న వాళ్ళు హనూకా పండుగ వీళ్ళకి చాలా ప్రాముఖ్యమైన పండుగ. హనూకా పండుగ వచ్చినప్పుడు వీళ్ళు చాలా ఆనందపడతారు, ఎందుకంటే మా దేవాలయాన్ని తిరిగి కట్టుకున్నాం కాబట్టి దేవుడు మాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారని చాలా గర్వం, మేము కట్టుకున్నాం, దేవుడు మళ్ళీ మాకు కాపాడాడు, ఇవన్నీ చేశాడని ఒక గర్వం కింద ఉండేవాళ్ళు. అయితే వీళ్ళ విశ్వాసం ఏంటంటే వీళ్ళు మోసే ధర్మశాస్త్రాన్ని చదువుతారు, చదివిన దాన్ని యాజిటీ పాటిస్తారు. ఎంత పాటిస్తుంటే చాలా కఠినంగా పాటిస్తారు. ఇప్పుడు చెప్పాను కదా దేవుడు ఆత్మీయంగా అది చెప్తే వాళ్ళు దాన్ని నిజంగా తీసుకుని చదవడం మొదలు పెట్టేసి ఇంకా కఠినంగా వాళ్ళు చేయడమే కాకుండా ఈ యూదులకు కూడా దాన్ని చెప్పేవాళ్ళు. మీరు అలా చేయకూడదు, దేవుడు ఇది చెప్పే కాబట్టి మీరు కూడా ఇలా కట్టుకోవాలి, మీరు కూడా ఇలా చదువుకోవాలి అని చెప్పేవాళ్ళు. కానీ విశేషం ఏంటంటే చెప్పే వీళ్ళే చెయ్యరు. ఏదైతే ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడో అది వీళ్ళు చెప్తారు కానీ వీళ్ళు పాటించరు. అడిగితే ఏమంటారు అంటే మమ్మల్ని అడుగుతావా అన్నట్టు కొంచెం గర్వంగా మాట్లాడతారు. కాబట్టి దీనివల్ల ఏంటంటే ప్రజల్లో కొంచెం ఇబ్బంది వచ్చేది. ఒక పక్క శాస్త్రులేమో ధర్మశాస్త్ర గ్రంథం చదివితే చాలంటారు, ఈ పరిచయులేమో ధర్మశాస్త్ర గ్రంథం చదవాలి, మళ్ళీ దాన్ని యాజిటీస్ ఫాలో అవ్వాలి. వీళ్ళకి అర్థమయ్యేది కాదు. అంటే భక్తి జీవితంలో అటు ఇటుగా వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే యూదుల్ని కొంచెం డిస్టర్బ్ చేసేవాళ్ళు. వీళ్ళకి అర్థమయ్యేది కాదు. ధర్మశాస్త్రం అయితే ఉంది, సేమ్ ధర్మశాస్త్రం, కానీ ఎవరి ఆజ్ఞ పాటించాలి, ఎవరి మాట పాటించాలి అనేది వీళ్ళకి తెలిసేది కాదు. అలా ఒక కన్ఫ్యూజన్ లో ఉండేవాళ్ళు. ఎప్పుడు ఇది 400 సంవత్సరాల
కాలం, అప్పటికి ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు లేరు, బాప్తిజం ఇచ్చే యోహాను ఇంకా రాకపోయే సమయానికి ఈ మధ్య చరిత్రలో ఇది జరిగింది. ఈ పరిసయ్యులు అప్పుడు వచ్చినవి. ఎప్పుడు వచ్చిన వాళ్ళు 400 సంవత్సరాల కాలంలో ఏ మక్కబీల చరిత్ర ఎప్పుడైతే జరిగిందో, అంటే దేవాలయం మళ్ళీ ఆ శత్రు దేశం నుంచి మనం కాపాడుకుందామని ఒక తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు నుంచి డెవలప్ అయిన వాళ్ళు ఈ పరిసయ్యులు. ఇప్పుడు చెప్పండి, శాస్త్రులు అంటే ఎవరు? మోసే ధర్మశాస్త్ర గ్రంథాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతారు, దాన్ని పాటిస్తారు, దాన్ని జాగ్రత్త చేస్తారు, మత నాయకులుగా చలామణి అవుతారు, జనాలకి చెప్తారు. ఎలా చెప్తారంటే మోసే ధర్మశాస్త్ర గ్రంథాలు ఇచ్చారు కాబట్టి మీరు ఇలా చేయండి అంతే. ఈ పరిచయాలు ఏం చేసేవాళ్ళు? శాస్త్రులు మీకు తప్పు చెప్తున్నారు, దేవుడు లేఖనంలో ఉంది కాబట్టి మీరు దీన్ని యాజ్ ఇట్ ఈస్ చెయ్యాలి చెప్పడం కాదు. దేవుడు ఇంత ఇమ్మన్నాడు, మీరు ఇంతకంటే ఎక్కువ ఇస్తే మీరు దీవించబడతారు. వీళ్ళు కొన్ని నియమాలు మార్చేవారు. దాన్ని ఏమంటారంటే కొర్బాన్, కానుకలు కొర్బాన్ అంటారు. ఈ కొర్బాన్లో వాళ్ళు ఏం చేసేవారంటే దేవుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఆజ్ఞ ఉంది. అయితే ఈ పరిచయులు ఏం చేసేవాళ్ళంటే తల్లిని తండ్రిని సన్మానించమని ఉంది కదా, అయితే నువ్వు మా మా ప్రార్థనా మందిరంలో దశమ భాగం ఇస్తే అది సరిపోతుంది, నువ్వు నీ తల్లిని తండ్రిని చూసుకోవాల్సిన లేదు, ఎందుకంటే నువ్వు మాకు సేవ చేసావు, దేవుడికి సేవ చేసావు కాబట్టి అదే ఎక్కువ. కానీ దేవుడు అలా చెప్పలేదు. వీళ్ళు ఇలాంటి కొన్ని నియమాలు రుద్దేవాళ్ళు. కాబట్టి వీళ్ళకి అర్థమైంది కాదు, ఎందుకంటే ధర్మశాస్త్రంలో అందరికీ ఉండదు, అందరి దగ్గర ఇది ఉండేది కాదు. శాస్త్రుల దగ్గర, పరిశీలన దగ్గర, పెద్ద వాళ్ళ దగ్గర ఉంటది. వాళ్ళు కూడా సమాజ మందిరానికి దాన్ని తీసుకొచ్చి మీరు ఇలా కూర్చున్నప్పుడు నేను ఒక శాస్త్రాన్ని పరిశీలన అనుకోండి, నా దగ్గర ప్రతి ఉంటుంది, అది వారానికో 2 వారాలకో నేను చెప్పాను, కానీ మీకు ధర్మశాస్త్రం అర్థం కాదు. ఈరోజు మీరు ఏం పాపం చేస్తారో ఏంటో మీకు తెలియదు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం చెప్పిన తర్వాత నేను ఈ పాపం చేశాను కాబట్టి దీనికి సంబంధించిన బయలుబాలేమో, అందుకని పాప పరిహారాటబడి, ప్రాయశ్చిత్తబడి, నైవేద్యం అన్నీ ఉంటాయి కదా, లేవేకాండాలు తీసుకుని ఇవన్నీ అప్పుడు వాళ్ళు తెలుసుకుని చేసేవాళ్ళు. కాబట్టి రోజు వాళ్ళకి వాక్యం దగ్గరికి వచ్చేది కాదు. వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో అప్పుడే వాళ్ళకి అర్థమయ్యేది. ఇప్పుడు చెప్పండి, పరిచయం ఎవరు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని సూచనపకంగా పాటిస్తారు, దాన్ని ఆచరించేలా చేయిస్తారు. వీళ్ళు కఠినమైన శిక్షలు కఠినమైన రూల్స్ పెడతారు, కానీ వీళ్ళు ఫాలో అవ్వరు. అయితే వీళ్ళు ఏం నమ్ముతారంటే దేవదూతలు ఉన్నారని నమ్ముతారు, స్వర్గ నరకాలు ఉన్నాయని నమ్ముతారు, దేవదూతలు ఉన్నారని నమ్ముతారు, అన్ని నమ్ముతారు. కానీ మోసే ధర్మశాస్త్ర గ్రంథంతో పాటు మేము రాసింది కూడా చెయ్యాలి. మోసే ధర్మశాస్త్ర గ్రంథం ఏదైతే ఇచ్చారో వీళ్ళు దానికి భిన్నంగా కొన్ని రాసేవారు. ఇప్పుడు చెప్పాను కదా, కుర్బానని, మీ తల్లిని తండ్రిని సన్మానించే విధానాన్ని, ఈ చదివే విధానాన్ని, వీళ్ళు ఇంకా వేరే విధంగా కొన్ని ప్రతులు రాసి దాంతో పాటు దీన్ని చెయ్యాలి అని అది ఇది కలిపి చేయమనేవాళ్ళు. వీళ్ళు పరిశీలి. అర్థమైందా? ఇప్పుడు ఎవరు పరిశీలన అంటే ఎవరు? దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని మాటతోని ప్లస్ చేతలతోని చేయమని కఠినమైన రూల్స్ పెట్టేవాళ్ళు. వీళ్ళకి పొలిటికల్ గా సంబంధం ఉంటుంది, మతంతో పాటు రిలీజియస్ గా కూడా సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను క్రైస్తవుని, నేను పాలిటిక్స్ వెళ్ళి వెళ్ళను, ఇంకో క్రైస్తవుడు ఉన్నాడు, తను రాజకీయాల్లో ఉంటాడు, కానీ మేము ఇద్దరం ఒకే బైబిల్ చదువుతాం. అదేవిధంగా పరిచయంలో కూడా కొంతమంది ఈ దేవుడు ధర్మశాస్త్రం దగ్గర ఉంటే, ఇంకొంతమంది ఏం చేస్తామంటే పొలిటికల్ గా ఆనాడున్న గవర్నమెంట్స్ ఏదైతే ఉన్నాయో, ఈ రోమ్ కానీ గ్రీస్ కానీ వాళ్ళతో కలిసి ఉండేవారు. ఎందుకంటే వాళ్ళతో సత్సంబంధం పెట్టుకుంటే ఫ్యూచర్ లో మనకి దేవాలయం కట్టడానికి కానీ ఏమో మన రక్షకుడు వీళ్ళ నుంచే రావచ్చేమో అనడానికి ఒక ఆశతో వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు. కాబట్టి పొలిటికల్ గా మతపరంగా వీళ్ళకి బయట సొసైటీలో వీళ్ళకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి వీళ్ళని వీళ్ళు ఏమనుకున్నారంటే మేము వాళ్ళకంటే ఇంకా పవిత్రులని, వేరుపరిచిన వాళ్ళని. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, శాస్త్రులు అంటే ఎవరు? చెప్పాలి. సరే, ఇప్పుడు శాస్త్రుల గురించి చెప్పాను, పరిశీలన గురించి చెప్పాను కదా. ఇప్పుడు సర్దుకోండి, ఇది చెప్పి ముగించేస్తాను తొందరగానే, చిన్నగానే ఉంటుంది ఇది అంశం. ఈ సర్దుకోలు ఎవరంటే ఇది జాగ్రత్తగా వినాలి. అసలు వీళ్ళకి పరిశీలనకి సంబంధం లేదు. వీళ్ళు ఎప్పుడు వచ్చారంటే క్రీస్తుకి పూర్వం 160 నుంచి 73వ సంవత్సరంలో
వీళ్ళు ఉద్భవించారు, అంటే వీళ్ళు అప్పుడు ఉనికిలోకి వచ్చారు. వీళ్ళు ఏంటంటే గ్రీకుకి సంబంధించిన గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నాడో, ఈ గ్రీసు దేశం ఎప్పుడైతే యూదాని యెరూషలేము నగరాన్ని స్వాధీనం చేసుకుందో అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దానియేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనం ఉంది అలెగ్జాండర్ కోసం. గ్రీకు వీరుడైన ఒక రాజు వస్తాడు, ఆ రాజు ఇంకో రాజ్యాన్ని కూలవేసి ఈ రాజ్యం ఏలుతుంది. కాబట్టి అప్పటిదాకా రాజ్యాన్ని సంపాదించుకున్న గ్రీకు వీరుడైన అలెగ్జాండర్ ఏం చేస్తాడంటే నా కోసం కూడా చరిత్రలో ఒక పుస్తకాన్ని రాశారా అని యూదుల్లో ఒక తెగని సర్దుకోలు ఏం చేసేవాళ్ళంటే ఈ గ్రీస్ మతంలో కలిసిపోయారు. అంటే వీళ్ళ పేరుకి యూదులే, కానీ ఎప్పుడైతే అలెగ్జాండర్ యెరూషలేముని స్వాధీనం చేసుకున్నాడో, స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ గ్రీసు మతంలో ఉన్న వీళ్ళ మతాన్ని ప్లస్ యూదా మతంలో ఉన్న వీళ్ళ మతాన్ని కలిపి ఒక కొత్త మతం స్థాపించారు. దీన్నే హెలినిస్టిక్ రిలీజన్ అంటారు. దాన్ని తెలుగులో సద్దుకాయులు, ఆ పదాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తే సద్దుకాయులు. సద్దుకాయులు ఎవరు అంటే గ్రీసు మతాన్ని యూదా మతాన్ని కలిపి కొత్త మతాన్ని స్థాపించారు కాబట్టి వీళ్ళు సద్దుకాయులు అని చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చెప్తారంటే మీరు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుకోండి, మా గ్రీకులో ఉన్న మా దేవుని కూడా నమ్మొచ్చు, అయితే మీరు బ్రతికినంతకాలం ఏమవదు, మీరు మంచి పని చేసుకుంటే దేవుడు ఇక్కడే మీకు ప్రతిఫలం ఇస్తాడు. వీళ్ళు పునరుద్ధానాన్ని కానీ దేవదూతలు కానీ ఏది నమ్మరు. వీళ్ళు ఏమని నమ్ముతారంటే ఇప్పుడు మనం ఇలా ఉన్నాం కాబట్టి సరిపోద్ది, మై లైఫ్ మై రూల్స్ లాగా ఇప్పుడు మనం బ్రతికినంతకాలం దాన ధర్మాలు చేసుకుంటూ మంచి కార్యాలు చేసుకుంటే బాగానే ఉంటాం, ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్తాం, అది వీళ్ళ మతం. అయితే శాస్త్రులకు పరిచయకి ఇది చాలా ఇబ్బంది అయ్యేది. వీళ్ళు ఏమనే వాళ్ళంటే మీరు ఇలా కష్టంగా నమ్ముతున్నారే, అదే మా మతంలోకి వచ్చేసారనుకో మీరు చేయాల్సినవన్నీ చేసిన తర్వాత దాన ధర్మాలు చేశారనుకోండి, దేవుడు ఆ ధర్మాన్ని బట్టి మీకు పుణ్యాన్ని ఇచ్చి మీకు స్వర్గాన్ని ఇస్తారు. కాబట్టి చనిపోయిన వెంటనే మీకు తీర్పు ఉండదు, మళ్ళీ మీరు పునరుద్ధానం ఉండదు, డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉంటారు. కాబట్టి ఈ మతం చాలా బాగుంది అని కొంతమంది అలెగ్జాండర్ని బట్టి, అంటే అతనితో సన్నిహితంగా ఉంటే మనకి ఫ్యూచర్ లో ఏదైనా బాగుంటుందేమో, అంటే ఏదైనా యుద్ధాలు జరిగినా సరే మనకి ఫేవర్ గా ఉండి మనల్ని కాపాడుతాడేమో, వేరే రాజు వచ్చినప్పుడు మనల్ని ఏదైనా అంటే పొలిటికల్ గా మతపరంగా అన్ని పరంగా తనకి సపోర్ట్ చేసి కొంతమంది ఆ అభిమానంతో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్లస్ ఈ మతం నిజమని నమ్మిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ఇది ఆ రెండింటికంటే కొంచెం సింపుల్ గా ఉంది కాబట్టి, శాస్త్రులు చెప్పిన దానికంటే పరిశీలన చెప్పిన దానికంటే ఇది కొంచెం బాగుంది కాబట్టి ఇందులోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఈ శాస్త్రులు పరిశీలు సర్దుతాయి, వీళ్ళు ముగ్గురు ఇష్టం వచ్చిన ఆచారాలు పెట్టారు, వీళ్ళు ముగ్గురు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చారు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మకూడదు అనే పరిస్థితుల్లో వీళ్ళు పడిపోయారు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు బాగానే ఉంది, మేము ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? ఈ శాస్త్రులేమో పునరుద్ధానం లేదు అంటున్నారు, వీళ్ళేమో మంచి పని చేస్తే స్వర్గం అంటున్నారు, వీళ్ళేమో నీకు నచ్చినట్టు బ్రతుకు పర్వాలేదు అంటున్నారు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కాలానికి వచ్చేటప్పటికి వీళ్ళు ఇంకా ఎక్కువయ్యారు. పైగా ఈ సద్దుకాయులు ఏంటంటే దేవాలయంలో పనిచేసేవాళ్ళు. వీళ్ళు ఏం చెప్తున్న వాళ్ళంటే మనకు రాజుల గ్రంథంలో చూసుకుంటే సొలొమోను మందిరం కట్టించాడు కదా, ఆ సొలొమోను మందిరంలో జాదోకు అనే ఒక యాజకుడు ఉండేవాడు. ఈ జాదోకు ఎవరంటే దేవాలయంలో ఒక పూజారి, అంటే దేవాలయ పని చేసే వ్యక్తి. ఆ అంశం నుంచి ఆ వంశం నుంచి మేము వచ్చాము, మేము సాధువుకు వంశస్థులం కాబట్టి మాకు దేవాలయం మీద అధికారం ఉంది, కాబట్టి వీళ్ళు దేవాలయ పనులు చేసేవాళ్ళు. వీళ్ళు శాస్త్రులు ఏం చేసేవాళ్ళు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని కాపాడి జనాలకు చెప్పేవారు. పరిశీలన ఏం చేసేవాళ్ళు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇంకా కఠినం చేసి ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టేవాళ్ళు. ఈ సద్దుకాయులు ఏం చేసేవాళ్ళు? యెరూషలేము మందిరంలో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి, యెరూషలేము మందిరంలో సేవా కార్యక్రమం చేసేవాళ్ళు ఒకరోజు చెప్తుంటే, ఈ శాస్త్రులు ఒకరోజు చెప్తుంటే, పరిశీలన ఒకరోజు చెప్తుంటే అక్కడ ఉన్న యూదులకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పటిలాగా అప్పుడు అందరి చేతిలో బైబిల్ లేదు, ధర్మశాస్త్రం ఒకటే వాళ్ళ దగ్గర ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా తన నిబంధనను స్థిరపరచలేదు కాబట్టి ఒక డైలమాలో పడిపోయారు. కాబట్టి ఎవరి మాట నమ్మాలో అర్థం కాని సమయంలో
ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు వాళ్ళకి నమ్మసత్యంగా అనిపించాయి. కాబట్టి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఈ యేసు ప్రభు ఎవరు కొత్తగా వచ్చి మనం చెప్పని విషయాల్ని చెప్పి ప్రజలందరినీ తన వైపు తిప్పుకుంటున్నారు కాబట్టి దీనివల్ల మన దేవాలయానికి నష్టం వస్తుంది, మన ధర్మశాస్త్రానికి నష్టం వస్తుంది, మళ్ళీ మనం దేవుడి శిక్షకు లోనవుతామేమో. కాబట్టి ఒకవేళ ఇతను మెస్సేజ్ మనకి నిజంగా రావాల్సిన మెస్సేజ్ ఈయన అనుకుంటే లేఖనాలు చూద్దాం, లేఖనాలు పరిశీలిద్దామని చూస్తే వాళ్ళు ఏమని భావించేవారు అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులు ఉండటం వాక్యం ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులతోనూ సుంకరులతోనూ వ్యభిచారులతోనూ వీళ్ళందరితో కలిసి ఉండేవారు. నేను తప్పిపోయిన గొర్రెల ఎదుటే కానీ మరి ఎవరి ఎదుకు రాలేదు, రోగి అయిన వారికే వైద్యుడు కావాలి. ఈయన ఇలా కొత్తగా చెప్తున్నప్పటికీ ఆయన కొత్తగా చెప్పాల, ధర్మశాస్త్ర గ్రంథాన్ని నిన్ను వల్ల మీ పొరుగువాన్ని ప్రేమించాల ఆజ్ఞని ఇంకా వివరించారు. అయితే వాళ్ళకి అది అర్థం కాల. ధర్మశాస్త్ర గ్రంథంలో నిన్ను వల్ల మీ పొరుగువాన్ని ప్రేమించాలనేది ముఖ్యమైన ఆజ్ఞ. తర్వాత నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ఆచరించు, ఇది రెండే ధర్మశాస్త్రానికి ముఖ్యమైన ఆజ్ఞలు. అయితే ఈ మిగిలినవన్నీ నరహత్య చేయొద్దు, వ్యభిచారం, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మీరు ఇవి రెండే ఆజ్ఞలు అనుకుని ఇవి కూడా చేస్తారేమో కాబట్టి ఇది కూడా తప్పే అని చెప్పడానికి 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు అంటే దేవుడికి సంబంధించి మీ దేవుడైన యెహోవాను సేవించాలి, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉపయోగించి, ఇవన్నీ దేవుడికి సంబంధించిన ఆజ్ఞలు. తర్వాత తల్లిదండ్రులకు సంబంధించిన ఆజ్ఞలు. తర్వాత వచ్చే ఆజ్ఞలన్నీ నైతిక సూత్రాలకు సంబంధించి మనిషిని చంపకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు. ఇలా ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడిచ్చారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని వాళ్ళు ఎలా తప్పుగా అర్థం చేసుకుంటారు అంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని సహించాడు కాబట్టి మనల్ని ఇలా చేశాడు, ఆయన పాపాన్ని సహించాడు కాబట్టి మనల్ని చెరకు తీసుకెళ్ళిపోయాడు కాబట్టి ఈయన పాపంతో కూర్చుంటున్నాడు కదా, ఇది మెసేజ్ కాదు కదా, ఇది లక్షణం కాదు కదా, ఈయన సుంకరులతో సంబంధం ఉందంటున్నారు, వ్యభిచారులతో నాకు సంబంధం ఉందంటున్నారు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఈయన దేవుడు కుమారుడు ఎలా అవుతాడు, ఈయన కాదు. లేఖనాలు చూద్దామంటే లేఖనాల్లో సరిపోవట్లేదని వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే యెషయా గ్రంథంలో దేవుడు ఒక నూతన నిబంధన చేస్తాను, నా పరిశుద్ధ పర్వతం మీద సింహము తోడేలు ఆడుకుంటాయి, పిల్లలు నాగపాములు కలిసి నన్ను సేవిస్తారు అనే దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. దావీదు నుంచి నీతి చిగురు వస్తుంది, నా సేవకుడు నలగొట్టబడతాడు, పాపం నిమిత్తం అతడు శిక్షించబడతాడు. ఈ వాక్యాల్లో ఇప్పటికీ యెషయా గ్రంథం 53వ అధ్యాయం వాళ్ళకి ఉండదు, వాళ్ళు దాన్ని చదవరు యూదులు. ఇప్పటికీ ఎందుకు చదవరంటే ఇది తప్పు, ఇది తప్పుగా రాశాడు అని ఇప్పటికీ వాళ్ళు నమ్మరు. మీరు ఇప్పుడు వాళ్ళకి యెషయా గ్రంథం 53 చెప్పారంటే అందులో 53వ అధ్యాయం ఉండదు, తీసేశారు దాన్ని. కాబట్టి ఇలా వీళ్ళకి నచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఆనాడున్న యూదుల్ని మతపరంగా చాలా ఇబ్బంది పెట్టారు. నిజమైన దేవుడి వాక్యం ఏంటనేది చెప్పడానికి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కాబట్టి అందులో ఇష్టం వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికేవారు. పాపం అంటే అంత తెలిసేది కాదు. పాపం అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే సరే ధర్మశాస్త్రం చదివిన తర్వాత మనం బలులు అర్పిస్తే ఏ ఏ పాపం చేసామో ఆ పాపాలు బట్టి బలులు ఇచ్చేస్తే దేవుడు మళ్ళీ మనల్ని క్షమించేస్తాడు కదా. అది కాదు దేవుడు చెప్పింది. దేవుడు బలి కంటే ముఖ్యంగా ఏం కోరుకున్నాడు? విరిగి నలిగిన హృదయం. దేవుడు అంటాడు మీరు బలులు ఇవ్వడానికి అది మీరు సొంతంగా తయారు చేసుకుంది కాదు. కొండల్లో ఉన్న మేకలు నావే, సమస్త జంతువులు నావే, మీరు ఏది ఇచ్చి నన్ను సంతోషపెడతారు? మీరు సొంతంగా ఏదైనా తయారు చేసుకున్న తర్వాత ఇది నాది అని చెప్పుకోవడానికి ఒక రైతు ఉంటుంది. ఎవరు వచ్చి అడగడానికి సరిపోదు. ఇది నేను తయారు చేసింది కదంటే లేదు, ప్రతి వస్తువు నేను సొంతంగా తయారు చేసుకున్నాను అని చెప్పడానికి అధికారం ఉంటుంది. ఈ బలులు ఇచ్చేటప్పుడు యూదులు ఏమనుకున్నారంటే సరే దేవుడు మన పాపాన్ని క్షమించేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఇంకో 2 నెలలకో 3 నెలలకో ఎప్పుడు మత పెద్దలు ఎప్పుడైతే మనకి ధర్మశాస్త్రం బోధిస్తారో అప్పుడు మళ్ళీ ఏం పాపం చేస్తామో తెలుసుకున్నాలే, ఈ లోపు అబద్ధం చెప్పామో, వ్యభిచారం చేస్తామో, లేకపోతే దేవుడు చెప్పిన 614 ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు? ఎలా చెప్తున్నాను 614 అంటే మీరు ఎలా నిజాలు? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్ని వివరిస్తే 613 ఆజ్ఞలు అవుతాయి. ఇప్పుడు నిన్న వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించిన ఆజ్ఞ ఉందా, దాన్ని ఇంకా వివరించుకుంటే అవి ఒక 50. నీ దేవుడని యెహోవాని సేవించాలని ఉందా, దాన్ని ఇంకా వివరించుకుంటే అలా ధర్మశాస్త్ర గ్రంథం మొత్తం ఆజ్ఞల్ని లిస్ట్ వేసుకుంటే 613 ఆజ్ఞలు దేవుడిచ్చారు యూదులు.
ఈ 613 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ మీరేమో వాళ్ళకి ధర్మశాస్త్ర గ్రంథం చదివేదాకా తెలియదు. అయితే ఏ ధర్మశాస్త్ర గ్రంథం నమ్మాలి వాళ్ళు? యూదులు శాస్త్రులు ఏమో అంతా చదివి పునరుద్ధానం ఉందంటారు. ఈ పరిసయులేమో ధర్మశాస్త్రం అంటే చెప్పి పునరుద్ధానం లేదంటారు. ఈ సద్దుకైలు వచ్చి మీ స్తోత్రం మీరు బ్రతకండి అంటారు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఒక డైలమాలో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యమే శరీరధారిగా కృప సత్య సంపూర్ణతను ధరించుకుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెరవేర్చడానికి సాక్షాత్తు దేవాది దేవుడు నరావతారి భూమి మీదకి వచ్చారు. అయితే వాళ్ళు ఏం భయపడ్డారంటే, మాకు ఈ ధర్మశాస్త్రం మళ్ళీ పోతే మాకు ఇంకా ఈ దేశం ఉండదు. ఎందుకంటే మేము ఈ దేశం తప్ప ఇంకెక్కడ ఉండలేము. ఎందుకు ఉండలేం? దేవుడు అబ్రహాం ద్వారా మాకు ఈ దేశం వాగ్దానం చేసి ఇచ్చాడు, పంచిపెట్టి ఇచ్చాడు. కాబట్టి ఇక్కడి నుంచి చెదిరిపోతే వాళ్ళు ఏమనుకునేవారంటే అదొక శాపం ఉంటే భావించేవారు. ఇప్పుడు సొంత ఊరు వదిలి బయట ఊరికి వెళ్ళడం అంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ బయట ఎక్కడ పని చేసుకున్నా ఆఖరికి సొంత ఊరికి వస్తే అదో సాటిస్ఫాక్షన్. అలా యూదులు ఏమనుకునేవారంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని మళ్ళీ మేము ఎక్కడ కోల్పోతామో, అబ్రహాముకి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మేము ఎక్కడ మిస్ చేసుకుంటామో, కాబట్టి ఈ యేసు ప్రభు మనకి చాలా ఇబ్బందిగా ఉన్నాడు, ఈయన కొత్త కొత్త నియమాలు పెడుతున్నాడు, ఈయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని మారుస్తున్నాడు. అందుకే వాళ్ళు ఎంత నీతిమంతులు అనుకున్నారంటే, ఒక స్త్రీ వ్యభిచారం చేసి పక్కబడిన తర్వాత ధర్మశాస్త్ర ప్రకారం స్త్రీతో పాటు పక్కన ఎవరు ఉండాలి? పురుషుడు కూడా రాళ్లతో కొట్టి చంపబడాలి. అయితే వీళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభుని శోధిద్దాం, ఈయన పెద్ద అన్ని పురుషు అంటున్నాడు కదా, నాకంటే ఇప్పుడు ఏం తెలుసులే అనుకుని ఆ వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చారు. లెక్క ప్రకారం వాళ్ళు చేసింది తప్పు. ఆ స్త్రీతో పాటు పురుషుడు కూడా ఇద్దరు దేవుడు ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి ఇద్దరిని చంపాలి. ఎందుకంటే అది పాపం. దేవుడు వ్యభిచారాన్ని ఊరుకోడు. కాబట్టి వాళ్ళు దేవుని దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పు, తిను వ్యభిచారంలో దొరికింది, మోసే ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, అయితే ఏ ధర్మశాస్త్ర ప్రకారం ఇప్పుడు తిని చంపాలి? నీకు ధర్మశాస్త్రం తెలుసు అంటున్నావు, వాక్యం తెలుసు అంటున్నావు, ప్రవర్తన గ్రంథాలు నీ గురించి చెప్పాయి అంటున్నావు కదా, నువ్వు మెస్సయ్య అంటున్నావు కదా. మెస్సయ్య అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అనే పదం పాత నిబంధనలోది. అభిషక్తుడు అంటే అపాయింటెడ్, అంటే దాని ఏమంటారు, నియమించిన వాడు, రక్షకుడు. దావీదుని ఎలాగైతే దేవుడు నియమించాడో అలాగే దావీదు వంశం నుంచి నీతి చిగురు నేను మళ్ళీ నీ రాజ్యంలో పెడతాను అనే ఆ పదం, ఆ అభిషిక్తుడు మెస్సయ్య అంటే ఎవరంటే దావీదు వంశం నుంచి వచ్చే రక్షకుడు, మమ్మల్ని కాపాడే దేవుడు అన్నది. ఇప్పుడు ఈ శాస్త్రులు వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ స్త్రీని తీసుకొచ్చి ఏ శిక్ష వేస్తే తను ఇప్పుడు చంపాలి అన్నప్పుడు దేవుడు ఏమంటారు? మీలో పాపము లేనివాడు మొదట రాయ వేయండి. మీరు గమనించారో లేదో, చిన్న పిల్లలు మొదలుకొని పండు ముసలి దాకా ఎవరు రాయ వేయర. కారణం ఏంటంటే ఇప్పుడు దాకా మాకు ధర్మశాస్త్రం ఉందని రెచ్చిపోయిన వాళ్ళు, ఇప్పుడు దాకా మాకు ధర్మశాస్త్రం ఉందని అంత పచ్చిగా చెప్పాలంటే వీర అంత ఇది ఉన్న వాళ్ళకి దేవుడు ఒకే సమాధానం. మీరు పాపం అంటే భయపడతారు కదా, మీకు పాపం అంటే నచ్చదు కదా, మీలో శాస్త్రులు ఉన్నారు, పరిసయులు ఉన్నారు, సభ్యులు ఉన్నారు, మీరు అందరూ ధర్మశాస్త్రాన్ని కళ్ళు మూసుకుని చదివే వాళ్ళే, నిద్రలో లేకుండా చెప్పేవాళ్ళే, మీకు అంత పవర్ ఉంది కదా. ఇప్పుడు మీరు ఎవడు పాపం చేయలేదు వాడు మొదటి రాయి వేయండి అన్నారు. ఎవరైనా వేశారా? వెయ్యల. అక్కడే వాళ్ళు ఓడిపోయారు, అక్కడే వాళ్ళ ధర్మశాస్త్రం అనేది పోయింది. దేవుడు చెప్పిన ఆజ్ఞని వాళ్ళు మీరారు. నీ పొరుగువాన్ని ప్రేమించాలన్న ఆజ్ఞను మర్చిపోయి మనిషిని చంపాలి. అసలు దేశంలో వ్యభిచారం జరుగుతుందంటే ఒక శాస్త్రిగా, పరిశోధకుడిగా, సభ్యులుగా నువ్వు వేలు చేస్తున్నావు. మతనాయకుడిగా వ్యభిచారం జరుగుతుందంటే తీసుకొస్తున్నావు కదా, ఆ వ్యభిచారం జరగకుండా ఆపకుండా వాక్యం ఎందుకు ప్రకటించలేదు? దాని అర్థం అక్కడ వ్యభిచారం చేస్తున్నప్పుడు మీరు తీసుకొచ్చారే, నన్ను అడుగుతున్నారే, మీరేం చేశారు? వాక్యాన్ని బోధిస్తుండగా మరి మీరు వాక్యాన్ని పాటించట్లేదా? మీ దేశంలో పాపం జరిగిందనే కదా మీరు చెరగ వెళ్ళారు. మీ దేశంలో వ్యభిచారం, విగ్రహారాధన జరిగిందనే కదా దేవుడు ఉగ్రతకు మీదకి వచ్చి
బబులోను చెరగానే వెళ్ళి వచ్చారు. అయినా మీకు బుద్ధి రాకుండా ధర్మశాస్త్రాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పి జనాలు ఇబ్బంది పెట్టి నా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ప్రజలకు తెలియజేయకుండా ఆటంకపరుస్తున్నారు కదా, మరి మీరేం చేస్తున్నారు అనేది దాని అర్థం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు వాళ్ళని, మీరు మీ మతంలోనికి ఒక మనిషిని తీసుకురావడానికి లోకమంతా చుట్టొస్తారు, కానీ దేవుడు ప్రేమైన నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించిన ఆది మీరు పక్కన పెట్టారు అంటారు యోహాను సువార్తలో. ఈ మనిషి మా మతంలోకి రావాలంటే అయితే రా, సున్నతి చేసుకో, బాప్తిజం తీసుకోరా మా మతంలోకి మీరు మనుషులు పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఇదిగో దేవుడు మాకు ఇంత వ్యవస్థ ఇచ్చారు, దేవుడు మా ద్వారా ఇంతమందిని రక్షించబడేలా చేశాడు కాబట్టి మేమందరం గొప్ప వాళ్ళం, మా మతం గొప్పదని మతం పేరు చెప్పుకుని బ్రతుకుతున్నారు, కానీ అసలైన నిత్య మార్గాన్ని వదిలేశారని ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ కూడా మనం అనేక రకాలమైన ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పటికీ, వాక్యం మన దగ్గర ఉన్నప్పటికీ, పైకి మనం వాక్యం చదువుతున్నప్పటికీ లోపల నిజమైన వాక్యాన్ని మర్చిపోతున్నాం. ఇప్పుడు మనకి బైబిల్ సంపూర్ణంగా ఉన్న తర్వాత ఆ బైబిల్ మనకి ఏం చెప్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు మన కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చింది, ఆయన శిలువలో అంత త్యాగం ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాన్ని పక్కన పెట్టేసి, ఈయన క్షమించే దేవుడు కదా, ఏ పాపం చేసినా క్షమిస్తాడు అని నిర్లక్ష్య భావంతో ఉంటే దేవుడు శిక్షిస్తాడు. జాగ్రత్త. దేవుడు శిక్షించడం అంటే మనకేం శ్రమ పెట్టడు, చెప్పాను కదా, వదిలేస్తాడు. వదిలేస్తే చాలా భయంకరంగా ఉంటుంది, ఆ బాధ వర్ణించలేదు. కాబట్టి బయట సమాజంలో మనకి వాక్యం దొరకడం కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఉన్నంతలో ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం, ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తిద్దాం. ఇదిగో నశించిపోయిన గొర్రెల వద్దకు నేను వచ్చి ఉన్నాను. ఆనాడు యూదులు ఇబ్బంది పడ్డారు, నిజమైన వాక్యం తెలియక ఇబ్బంది పడ్డారు. ఈ మత నాయకులు ఉచ్చులో పడిపోయి ఇష్టం వచ్చింది చెప్తుంటే వాళ్ళకి వాక్యం అనేది ఇష్టం లేకుండా అయిపోయింది, ఎప్పుడు చెప్పేదే కదా అన్నట్టు. ఇవాళ కూడా బయట క్రైస్తవ సమాజంలో వాక్యం లేదు, ఇష్టం వచ్చిన ప్రసంగాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తని చెప్పే ప్రసంగం ఎక్కడో అలా కూడా. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నేను ఇవన్నీ కొన్ని చూశాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి నేను తెలుసుకున్నాను, నా బాధ ఏంటంటే మీరు కూడా తెలుసుకోవాలి. అంతేగాని నేను మిమ్మల్ని గంటలు కూర్చోబెట్టి నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లే. ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్తను అర్థం చేసుకున్నప్పుడు మీకు పాపం చేయాలనిపించి, మీరు పాపం చేయాలనిపించిన పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు మనకి సమయం ఇచ్చాడు. ఆయన మన సమయం తీసుకోకముందే ఆయన వాక్యాన్ని పరిశీలనగా అర్థం చేసుకున్నాం. ఇవాళ ఇలాంటి శాస్త్రులు, పరిశీలు, సర్దుకులు బయట సమాజంలో చాలా మంది తయారయ్యారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను ఒక బిజినెస్ గా, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తని కేవలం డబ్బు కోసమే ప్రకటించే వాళ్ళు బయట ఎక్కువ మంది తయారయ్యారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం అవమానపరచబడుతుంది. కాబట్టి నిజమైన క్రైస్తవులుగా మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని మనం సర్దుకోలేక, శాస్త్రులాగా, పరిచయలాగా పైపైన చదవడం కాదు, దానిలో ఉన్న మీనింగ్, దాని అర్థం ఏంటి అనేది నిజంగా తెలుసుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ ముగ్గురు వీళ్ళ చరిత్ర మనకి ఏం చెప్తుందంటే, మనం ఎంత బైబిల్ చదివినా, ఎంత నీతిగా భక్తిగా ఉన్నా, ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, మన రోగం, మన పాపము, ఆఖరికి మరణం మనల్ని తీసుకుని వెళ్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న మాటలను మనం గుర్తు తెచ్చుకుందాం. కాబట్టి ఎందుకు వాళ్ళతో విభేదాలంటే, ఈ తర్కబద్ధమైన ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తారుమారు చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ దాకా తీసుకువెళ్ళారు. కారణం ఏంటంటే వీళ్ళ మతం ఎక్కడ పోతుందో. ఇవాళ క్రైస్తవం అనేది మతం కాదు, ఇది మార్గం. ఇది మతం అనే పదం క్రైస్తవంలో ఎక్కడ కనబడితే బైబిల్లో అస్సలు కనబడదు. రాజ్యాంగం మనకు ఉంది కాబట్టి దీనికి కూడా మతం అని ఒక కేటగిరీ ఇచ్చారు. ఇది మతం కాదు. బైబిల్ వెళ్తుంటే చాలా మంది సువార్తని ఎగతాళి చేస్తున్నారు. అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇవన్నీ చూస్తున్నాను. కాబట్టి నా బాధ్యత ఏంటంటే, నేను వాక్యాన్ని తెలుసుకున్నాను,
ప్రభువైన యేసుక్రీస్తు వారి సత్య సువార్తని వినకపోయినా దేవుడు చెప్తాడు కదా, వాళ్ళని మాట వినకపోయినా ప్రవచించు, నాశనమదే వాళ్ళకి వస్తుంది. ప్రభువు నా మాట వింటారంటే నీ మాట వినేది ఏంటి? సృష్టికర్త అయిన నా మాటనే పక్కన పెట్టారు. అయినా సరే నువ్వు ప్రకటించు, కనీసం ఒక్కడైనా వినకపోరా. అలా ప్రభువు యేసుక్రీస్తు వారు సువార్త వదిలేసి కవులు ఇవాళ క్రైస్తవులలో చలామణి అవుతున్నాయి. దీని నుంచి మనందరం బయటపడాలి. ప్రభువు యేసుక్రీస్తు వారు అంటే ఆశీర్వాదాల దేవుడు కాదు, ఆయన పాపం కోసం సిలువెత్తిన దేవుడు. ఒకవేళ ఆశీర్వాదాలు కావాలనుకుంటే చిటికేస్తే స్వస్థతలు చేసే దేవుడు ఆయన. కానీ అసలైన అద్భుతం ఏంటంటే సిలువ. ఆయన మనుషులకి చాలా అద్భుతాలు చేశాడు. అసలైన అద్భుతం ఎక్కడ చేశాడంటే దీనికన్నా సిలువలో చేశాడు. ఆయన స్వస్థత అందరికీ ఇచ్చాడు, రోగాలని అందరిని పోగొట్టాడు, అన్ని చేశాడు. కానీ మరణాన్ని జయించాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయి. ఇంకా అద్భుతంగా దేవుడు ఏం చెప్పారంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి వెత్తవు, పోయవు, కోట్లలో దాచుకోవు, అయినా సరే మీ పనులకు తండ్రి వాటికి ఆహారం పెడుతున్నాడు కదా. మరి ఇవాళ కనబడి రేపు మాయమైపోయే ఒక పువ్వు అంత అందంగా తయారైంది, రేపు కాలిపోతుంది, ఎండకు వాడిపోతుంది. మరి దాన్ని దేవుడు అంత జాగ్రత్తగా చేసినప్పుడు తర్వాత ఏమంటాడు? అల్ప విశ్వాసులారా అంటారు. అంటే మీరు అద్భుతాల కోసమే నన్ను విశ్వసిస్తున్నారు కాదు, అల్ప విశ్వాసులారా, మొదట ఆయన నీతిని వెతకండి, తర్వాత దేవుడు వాటికి అనిపిస్తున్నప్పుడు ఆయన సాక్షాత్తు తన స్వరూపమని మిమ్మల్ని చేసినప్పుడు మిమ్మల్ని పట్టించుకోడా. ఈ శాస్త్రులు పరిశైలు మిమ్మల్ని బాధ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వాళ్ళ బోధ నుంచి బయటకు రండి, నిత్య జీవమైన నన్ను అనుసరించండి, నన్ను గురించండి, నా మార్గంలోకి రండి. అప్పుడు దేవుడు మీకు అన్ని ఈ భూమి మీద మూడేళ్ళకి ఇస్తాడు, పరలోకంలో కూడా మీకు ఇస్తాడు. కాబట్టి ఈ శాస్త్రులు పరిశైలు చదివీలు మనకి నేర్పించే పాట ఏంటంటే, అందరం వాళ్ళలో వాక్యం జరుగుతాం కానీ నిజమైన ప్రభువును మనం గుర్తించాం. అందరూ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బైబిల్ని పాటిస్తాం కానీ నిజమైన ఆజ్ఞ ఏంటనేది ఇవాళ మనం మర్చిపోతున్నాం. మన నిజమైన అవిధేయత మన పాపం. ఆ పాపాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. కాబట్టి ఆయనని నమ్ముదాం, ఆయన సువార్తను నమ్ముదాం. ఎవరైనా సరే ఇంకా పాపాలు ఉంటాయి, ప్రభువా నా పాపాన్ని క్షమించి, ప్రభువా నీ సువార్త నాకు అర్థమైంది, నీ త్యాగం నాకు అర్థమైంది, నా కోసం శిలువలో ప్రాణం పెట్టావు కదా, నా పాపాన్ని క్షమించమంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. తలుపు తను ఆయన నుంచింది, తలుపు కోరుతున్నాడు. ఎవరైతే ఆయన తలుపు తీస్తాడో ఆయనతో కలిసి భుజించే అవకాశం ఆయన ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మనం ఎంత చదివామన్నది కాదు, మన హృదయం శుద్ధిగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. అందుకైనా వాక్యంలో ముగించేస్తారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారు? దేవుడిని చూస్తారు. ఇది అసలైన భాగ్యం. అప్పటిదాకా దేవుడు చాలా ధన్యతలు చెప్పారు, కానీ ఈ ధన్యత ఏంటంటే మీ హృదయం శుద్ధిగా ఉంటే భూలోక సంబంధమైన కాదు, మీరు సాక్షాత్తు ఈ సృష్టికర్తనే చూస్తారు. దానికంటే గొప్ప భాగ్యం నాకు తెలిసి మనకి లేదనుకుంటాం. కాబట్టి ఈ వార్తను, ఈ యేసు ప్రభువుని నమ్ముతున్న మనకి చాలా అద్భుతమైన అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇంకా మన పాపాలు ఉంటే ఆ పాపం నుంచి బయట పడ్డానికి దేవుడు పరిశుద్ధాత్మను మనకి కృపను అనుగ్రహించిన కాక దేవుడు వర్తమానాన్ని పూజించి మీ చెవులలో ఫలింపజేయను.